ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దిగజారినటువంటి శాంతి భద్రతల సమస్యకు అద్దం పట్టే విధంగా మా మాజీ కురుబ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గోవింద్ గారికి సంబంధించి దాదాపు 22 ఎకరాల భూమిని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యంగా పయ్యావుల కుటుంబం యొక్క డైరెక్షన్స్తోనే వాళ్ళు సాగు చేసుకోకుండా అడుగడుగునా అడ్డుపడతా ఉన్నారు. దాదాపు 1,30,40,00,000 రూపాయలతో కొని ఆ భూమిలో సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మేము కలెక్టర్లను కలిసాం, ఎస్పీలను కలిసాం, తర్వాత అన్ని స్థాయిల్లో ఆఫీసర్స్ని కలిసాం, హైకోర్టుకు వెళ్ళాం, జిల్లా కోర్టుకు వెళ్ళాం. ఈరోజు కోర్ట్స్ అన్నీ కూడా అది గోవిందు అల్లుడికి సంబంధించినటువంటి భూమే, ఇది ప్రైవేట్ భూమి, ఆయనకు పూర్తి హక్కులు ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అయినా సరే ఆ భూములకి మేము వెళ్ళనివ్వం, లేకపోతే వాళ్ళ సానుభూతి పనుల ద్వారా గోవింద్ ఒకసారి వచ్చి కలిస్తే పయ్యావుల కుటుంబం వాళ్ళతో వదిలేస్తామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంది? ఒక కురుబ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి వాళ్ల పట్ల వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారంటే సాధారణమైనటువంటి వాళ్లతో మరింత వికృతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. మేము దీన్ని తప్పకుండా ఎదుర్కొంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భూముల్ని ఎవరైతే కొన్నారో మా గోవింద్ వాళ్ళ కుటుంబమే సాగు చేసుకునే విధంగా మేము నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బీసీసీఎల్ ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరితో కూడా మాట్లాడాం. ఈ నెల 30వ తేదీ భారీ ధర్నాకు ప్రజలందరూ తరలి రావాలని, ఇట్లాంటి దౌర్జన్యాల్ని, అకృత్యాల్ని ప్రజలు నిరసించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. మేము ఇప్పుడు కోరేదేమంటే, నిన్నలే మొన్న ఎస్పీ గారిని కలిసి వచ్చిన 3-4 రోజుల్లోనే ఈరోజు గోవింద్ వాళ్ళు వేసినటువంటి బోర్లు 3 బోర్లు, అదేవిధంగా పైప్స్ దాదాపు 5 లక్షల రూపాయలు ధ్వంసం చేసినారు. నేను ఈ సందర్భంగా కోరేదేమంటే, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదేమంటే, వెంటనే మీరు అక్రమంగా ఈ పొలంలో ప్రవేశించి సాగు చేయాలనుకుంటున్న వాళ్ళని వాళ్ళ పేర్లతో సహా కంప్లైంట్ ఇచ్చినాడు మా గోవింద్. వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి ఆ భూమిలోకి పోకుండా వాళ్ళని నిలుపుదల చేయించాలని ప్రభుత్వం, అదేవిధంగా ఇప్పుడు బోర్స్, పైప్ లైన్స్ అన్నీ కూడా నష్టం చేసినటువంటి వాళ్ళ నుంచి వాళ్ళపైన మరో కేసు బనాయించాలని, వాళ్ళ జైళ్లలో పెట్టి నిర్బంధించి వాళ్ళకి ఈరోజు ఆ నష్టపరిహారం గోవింద్ వాళ్ళకు అందేలా చేయాలని చెప్పి, అదేవిధంగా హైకోర్టు ఆర్డర్స్, జిల్లా కోర్టు ఆర్డర్స్ కింది ఈరోజు ఎంఆర్ఓ గారు ఆర్డీఓకి ఇచ్చినటువంటి, కలెక్టర్కి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ వాటన్నిటిని బేస్ చేసుకుని ఈరోజు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఆ పొలంలోకి పోతామంటే ఎవరికైతే కోర్టు హక్కుగా చెప్పిందో వాళ్ళని పొలంలోకి ఎంటర్ కానివ్వకుండా ట్రెస్ పాసర్స్, ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళు దౌర్జన్యంగా 22 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న అనేటువంటి వాళ్లపైన కేసు పెట్టాలా. అదేవిధంగా కోర్టు ఆర్డర్స్ని అమలుపరుచినటువంటి పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేము ఈ ధర్నా చేస్తున్నాం. పెద్ద సంఖ్యలో తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.